అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పంచభూతాలే భగవంతుడు. రాయి కావచ్చు, రప్పు కావచ్చు, పుట్ట కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో భగవంతుని చూడాలనేసి సనాతన ధర్మం చెప్తుంది. భగవంతుని తప్ప ఇంక దేనిని మనం భగవంతునిగా కొలవకూడదనేసి అన్ని మతాలు చెప్తుంది. ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత లైక్ అనేది చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నీలో, నాలో, చెట్లలో, రాళ్ళలో, రప్పలో, పుట్టలో ప్రతి ఒక్క దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడని చెప్తుంది. అదే అన్ని మతస్థులు ఏం చెప్తుందంటే ఒక భగవంతుడు తప్ప ఇంక ఏది కానీ మనము మొక్కకూడదు, ఎందుకంటే వాటన్నిటిని భగవంతుడు సృష్టించాడు అనేసి భగవంతునే మనం మొక్కాలి అనేసి అన్ని మతస్థులు చెప్తాయి. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క వస్తువులో నేను దాగి ఉన్నాను, నన్ను దండం పెట్టి మొక్కండి, నన్ను కొలవండి, మీకు నేను ఏం కావాలో ఇస్తాను అని చెప్తుంది. ఆలోచన చేయండి. భగవంతుడు ఉంటే భగవంతుని ఒక్కనే మనం మొక్కుతూ ఉంటే మన కంటికి కనబడలేదు భగవంతుడు అనేవాడు. భగవంతుడు మన కంటికి కనబడకుండా చూసిన వాళ్ళు తక్కువ, కానీ మన కంటికి కనబడే పంచభూతాలు అనేది భగవంతుడిగా మనం కొలుస్తున్నాం. కానీ అన్ని మతస్థులు అది కొలవడం లేదు. కావున మనం ఆలోచన చేసినంటే ప్రకృతిలోనే మనకు గురువు, దైవం అనేది దాగి ఉంది. మనకు అన్నీ నేర్పిస్తుంది ప్రకృతి. పంచభూతాలు లేకపోతే మన జీవన విధానం అని ఆగిపోతుందనేసి మన సనాతన ధర్మం చెప్తుంది. అదే అన్ని మతస్థులు చెప్పరు ఈ మాట. ప్రకృతి మనకు ఎన్నో నేర్పుతుంది. నింగి, నేల, నీరు, నిప్పు ఈ ఐదింటినే మనము పంచభూతాలు అంటా ఉన్నాము. వీటికి మనకు ఎటువంటి సంబంధం లేదు. ఆలోచన చేయండి. వాటికి మనకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మనకు అన్నీ ఇస్తుంది. ప్రతి ఒక్కటి మనం బతకడానికి అన్నీ ఇస్తూ ఉంది. కానీ మనం మనుషులుగా పుట్టిన మనము మనుషుల మధ్యనే బంధాలు ఉన్నా సరే ఎటువంటి సహాయం చేసుకోకుండా ఉన్నాం. అన్నీ సహాయం చేసుకోవాలి. మనిషిలోనూ భగవంతుడు ఉన్నాడు, మానులోనూ భగవంతుడు ఉన్నాడు, రాయిలోనూ భగవంతుడు ఉన్నాడు, పుట్టలోనూ భగవంతుడు ఉన్నాడు అనేసి మన సనాతన ధర్మం చెబుతుంది. ఆలోచన చేసుకోవాల్సింది మనమే. నిజంగానే ఇవన్నీ లేకపోతే, ఈ పంచభూతాలు లేకపోతే మనం అనేది ఉంటామా? ఆలోచించండి. భగవంతుడు మనం ఎక్కడ చూడలేదు. భగవంతుడు సృష్టించినది పంచభూతాలు. ఆ పంచభూతాలను మనం భగవంతుడు కొలిస్తే తప్పేంటి? కానీ అన్ని మతస్థులు దాన్ని తప్పుపడతారు, భగవంతుని ఒక్కనే కొలవాలనేసి. కావున ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిందంటే ప్రకృతి మనకు గురువు, దైవము. మన సనాతన ధర్మం నేర్పిస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో భగవంతుడు ఉన్నాడంటుంది. కానీ అన్ని మతస్థులు అలా చెప్పరు. కావున మనం చేయాల్సింది ఏమంటే దీన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి. మన సనాతన ధర్మం ఎంతో గొప్పదో. ఎందుకే మాట అంటున్నానంటే ఎవరైనా ఒకరు కష్టాల్లో ఉన్నారంటే మనం ఆదుకున్నామంటే మనల్ని భగవంతుడితో సమానంగా చూస్తారు. ఒకరు ఆకలిగా ఉంది అనేసి అంటే వాళ్ళకి అన్నం పెడితే భగవంతుడు సమానంగా చూస్తారు. ఒకడు ప్రాణాపాయ తెస్తుంటే ఒకడు ప్రాణం పోసినామంటే వాడు మనం భగవంతుడుగా చూస్తాడు. కానీ అదే అన్ని మతస్థులు అలా చూడరు. భగవంతుడు పంపించాడు అనేసి అనుకుంటారు. ఎంత తేడా ఉంది చూడండి. కావున మన యొక్క సనాతన ధర్మం గొప్పతనం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి వస్తువులోనూ భగవంతుని చూడమంటుంది. నేనే ప్రతి ఒక్క వస్తువు నేను. అవునా కదా? ఇవన్నీ సృష్టించిన ఆ భగవంతుడు, ఆ సృష్టిలో ఆయన లేకుండా ఉంటారంటారా? కావున భగవంతుడు అనేది ప్రతి చోట దాగి ఉంటాడు, ప్రతి వస్తువులను దాగి ఉంటాడు. కావున మన సనాతన ధర్మం చెప్పేంత ధర్మం ఏది ఇంకా చెప్పదనేసి మనం అందరం తెలుసుకొని దాన్ని 10 మందికి తెలియపరచాలి. అప్పుడే మన సనాతన ధర్మాన్ని మనము కాపాడుకోగలుగుతాం. అన్ని మతస్థుల మాటలు నమ్మేసి మతం మారి లేనిపోయిన బాధలు పడి ఇబ్బందులు పడవద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. మీకు అర్థమైంది కదా? మన యొక్క ధర్మం ఏం చెప్తుంటే పంచభూతాలే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో భగవంతుడు ఉన్నాడని తెలియపరుస్తుంది. కానీ అన్ని మతస్థుల్లో అలాంటిది ఏమీ లేదు. భగవంతుడు రూపం లేనివాడు, అతన్నే కొలవాలనేసి చెప్తుంది. దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి. భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. ధర్మం, సనాతన ధర్మం ఏం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుందనేసి
మీరు ఆలోచన చేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే లైక్ చేయండి. అలాగే వీడియోకి మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంత భారత్ మాతాకి జై.